హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మైక్ మా సార్ సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాను కదా! ఆ మైక్ నేను ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాననమాట. ఈ వీడియోతో నేను ఆ మైక్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకుముందయితే నా వాయిస్‌తోనే పెట్టుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కొత్తగా మైక్ స్టార్ట్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే నేను ఈ వీడియో ఏం చేస్తున్నానని చెప్పేద్దాం. అయితే మన సైడ్ ఇప్పుడు ఆషాఢం, శ్రావణ మాసం అలాగే కార్తీక మాసాలు ఉంటాయి కదండీ! వాటికి మనకి నగలకు గాని, లేదంటే శారీస్ కానీ, డ్రెసెస్ కానీ అలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారనమాట. అదే విధంగా ఇక్కడ ఆడి మాసం స్టార్ట్ అయిందనమాట. ఆడి మాసంలో ఇక్కడ మాకు అలాగే ఆఫర్స్ వస్తూ ఉంటాయి. డ్రెస్‌లకు గాని, నగలకు గాని వాటికి ఆఫర్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు అసలే వరలక్ష్మి వ్రతం అలాగే పండగల మీద పండగలు వస్తున్నాయి కదా! మరి వాటి కోసం నేనే ఏదో ఒకటి తీసుకోవాలని అనిపిస్తుంది కదా! సో, నేను సిల్వర్ ఐటెమ్స్ కొన్ని తీసుకున్నాను. నాకు, మా హనీ తల్లికి, మా బుడ్డోడికనమాట. అంటే మా పాతయి ఉన్నాయి కదండీ! అవి ఇచ్చేసి వేరేవి తీసుకున్నాననమాట. మరి ఎంత ఆఫర్ వచ్చినప్పుడు ఉండకూడదు కదా! సో, నేను కొన్ని తీసుకున్నాను ఐటెమ్స్. అవి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే అవి తీసుకోవడం కూడా నేను శరవణ స్టోర్‌లోనే తీసుకుంటాననమాట. అక్కడే తీసుకుంటాను. జీఆర్‌టీ లేదా శరవణ స్టోర్‌లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటామనమాట. సో, మరి మేమేం తీసుకున్నామనేది చూసేద్దాం. మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి కదా! వాటిని తీసుకొని కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అవి చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక్కొక్కటిగా చూపించేస్తాను చూడండి. ఇవి చూడండి, మా హనీ తల్లికి పట్టీలు తీసుకున్నానమాట. తన పాత పట్టీలు ఉండే అవి ఇచ్చేసి అవి పాడైపోయాయి. అందుకని అవి ఇచ్చేసి ఇవి తీసుకున్నాను. బాగున్నాయి కదా! మా హనీ తల్లికి ఇవి తీసుకున్నానమాట. చూడండి, బాగున్నాయి కదా! డైలీ వేర్ వాడడానికి ఇవి సరిపోతుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. మరి హెవీగా అయితే బాగోదు స్కూల్కి వెళ్ళేప్పుడు అని చెప్పేసి ఇవి తీసుకున్నానమాట. అలాగే మా బుడ్డోడికి వాడికి ఆల్రెడీ ఉన్నాయి, అవి ఏం పాడవలేదు, అందుకని నేను వాడికి తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను కూడా డైలీ వేర్ వాడడానికి నేను ఒకటి తీసుకున్నాను అనమాట, పట్టీలు. చూడండి, ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. డైలీ వేర్ మనం వాడుకోవడానికి ఇంట్లో ఇవి బాగుంటాయి కదా! మరి హెవీగా అయితే బాగోదు కాబట్టి నేను ఇవి తీసుకున్నానండి. చాలా బాగున్నాయి చూడండి. డైలీ వేర్‌కి మరి గజ్జెల సౌండ్‌గా ఎక్కువగా వస్తే బాగోదు. నాకు ఎక్కువగా నచ్చదు గజ్జెలు ఎక్కువ ఉంటే. సో, నేను ఇలా సింపుల్‌గా తీసుకున్నాననమాట. డైలీ వేర్ వాడడానికి ఇంతకంటే హెవీగా వేసుకుంటారా? నాకైతే నచ్చదు. సో, నేను ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా పాతయి ఇచ్చేసి ఇవి తీసుకున్నాననమాట. అవి నా పాతయి చాలా పెద్దగా ఉండే, కానీ సింపుల్‌గా నాకు ఉండాలని చెప్పేసి ఇవి తీసుకున్నాను. మా సార్‌కి నచ్చలేదు, బట్ నాకు నచ్చిందని తీసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడికి, మా హనీ తల్లికి ఇవి బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి మనకి దిష్టి తగలకుండా ఉంటుంది కదా! దానికోసమని తీసుకున్నాననమాట. మా హనీ తల్లికి ఫస్ట్ నుంచే ఉండే. మా హనీ తల్లి చిన్నప్పుడు మా అక్క అలా చేపిచ్చిందనమాట. అవి కూడా పాడైపోయాయి. అవి ఇచ్చేసి మళ్ళీ ఇవి తీసుకున్నామనమాట. చూడండి, బాగున్నాయి. ఇక్కడ దేవుడి ఫోటో వచ్చిందనమాట. ఇలా వచ్చి ఇచ్చారనమాట. బాగున్నాయి ఇవి. మా బుడ్డోడి ఇవి మా హనీ తల్లి కావు, మా బుడ్డోడి. సేమ్ ఇదే దాంట్లో మా హనీ తల్లికి కూడా ఇంకొకటి తీసుకున్నాను. ఇదొకటి అనమాట. హనీ తల్లి పాతవి ఉన్నాయని చెప్పాను కదా! అవి ఇచ్చేసి ఇవి 2 తీసుకున్నామండి. అవి చాలా లావు ఉండే అనమాట. సో, వీళ్ళు డైలీ వేసుకుంటారు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. బాగున్నాయి. పిల్లలకి దిష్టి తగలకుండా మనము చిన్న పూసలు పెడతాం కదా! అవి థ్రెడ్స్‌లో ఉంటాయి కదా! వాటికి బదులు ఇప్పుడు ఇవి వాడుతున్నారనమాట. ఇవి ఇలా బ్యాంగిల్స్ లాగా ఉంటాయి. అలాగే దిష్టి తగలకుండా ఉంటాయని చెప్పేసి ఇద్దరికి 2 తీసుకున్నాను, 2 జతలు. వాళ్ళకు గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, బట్ డైలీ వేర్‌కి ఇవి యూజ్ అవుతుంది కదా అని నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా హనీ తల్లికి, మా బుడ్డోడికి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అవి చూపిస్తాను. నేను మెట్టెలు కూడా తీసుకున్నాననమాట. చూడండి, ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి మెట్టెలు. మనకు నచ్చిన విధంగా ఉంటాయన్నమాట. మరి హెవీగా కాకుండా మనం డైలీ వేర్ వాడడానికి సింపుల్‌గా ఉండేలాగా తీసుకున్నాను నేను. ఎప్పుడు ఇవే వాడుతూ ఉంటానన్నమాట. బాగుంటాయి చూడండి, కలర్‌గా ఉంటాయి. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో ఉంటుంటాయన్నమాట. నైస్ కదా! నేను ఎప్పుడు ఇవే పెట్టుకుంటూ ఉంటాను. హెవీగా అయితే చేయననమాట. ఇవైతే కొంచెం బాగుంటాయి చూడడానికి, కాళ్ళకు కూడా.
సింపుల్ గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో జత కూడా తీసుకున్నాను నేను. చూడండి ఇవి కూడా నాకు పట్టీల్లోకి వీటి గొలుసు పట్టీలు అంటారు కదా, వీటిలోకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా, 2 మ్యాచింగ్ ఉన్నాయి కదా, సో అందుకని ఇవి 2 తీసుకున్నాను. బాగున్నాయి, 2 జతలు తీసుకున్నాను. లాస్ట్ టైం ఎప్పుడో తీసుకున్నాను నేను, ఆ 2 వాడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా ఈ 2 తీసుకున్నానుగా, మళ్ళీ ఇంకా చాలా టైంకి తీసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఈ 2 జతలు తీసుకున్నాము. అలాగే మా హనీ తల్లికి మా బుడ్డోడికి ఇద్దరికి ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి. డైలీ వేర్ వాడడానికని ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనమాట. మా బుడ్డోడికి పెట్టించేసాం అక్కడే. అంటే తన ఇయర్ రింగ్ ఒక రింగ్ పోయిందనమాట, అందుకే పాడైపోయాయి. సో తనకు అక్కడ పెట్టించేసాము. మా హనీ తల్లికి స్టోన్స్ లాగా తీసుకున్నాము. చూడండి స్టోన్స్ లాగా తీసుకున్నాను. మా బుడ్డోడికి ఏమో కొంచెం ఇలాగా దీని మాదిరిగా వస్తుంది, అది కూడా రౌండ్ లాగా వస్తుంది, బట్ అది కూడా బాగుంది. సో మా బుడ్డోడికి ఇలాంటిది తీసుకున్నాము. మా హనీ తల్లికి ఏమో అందులో స్టోన్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. మా బుడ్డోడికి కొంచెం రౌండ్ లాగా కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకున్నాను. మా హనీ తల్లి స్కూల్కి వెళ్తుంది కదా, సో డైలీ వేర్ వాడడానికి ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నేను. 2 కూడా బాగున్నాయి, చాలా తక్కువ కాస్ట్ అండి. సిల్వరే కదా, డైలీ వేర్ వాడడానికి సిల్వర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మా బుడ్డోడికి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అలాగే మా హనీ తల్లికి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. వాళ్ళిద్దరికి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. మా బుడ్డోడికి పట్టీలు ఎందుకు తీసుకోలేదు అంటే తనకి ఆల్రెడీ ఉన్నాయి, సో అవి ఇంకా వేరే ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు. నాకు మా హనీ తల్లికి మాత్రం పట్టీలు తీసుకున్నాను అనమాట. చూసారు కదా, చూడండి బాగున్నాయి కదా. మరి ఇవ్వండి నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్. మరి మీరు కూడా పండగలకి ఏదో ఒకటి కొని ఉంటారు కదా, మరి ఏం కొన్నారని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు గోల్డ్ కొని అంత పరిస్థితిలో లేము, ఎందుకంటే గోల్డ్ ఎంత కాస్ట్ ఉన్నది అనేది తెలుసు అందరికీ. సో నేను గోల్డ్ కొనే అంత బడ్జెట్ లేదు, ఉన్న దాంట్లోనే మేము సిల్వర్ ఐటమ్స్ పాత ఇచ్చేసి కొత్త తీసుకున్నాం అనమాట. మరి మీరు కూడా ఏదో ఒకటి తీసుకొని ఉంటారు కదా, ఇప్పుడు పండగలు వస్తున్నాయి అని చెప్పేసి పిల్లలు కానీ మీకు కానీ మరి ఏం తీసుకున్నారని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫుల్ వీడియో చూడడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటూ